హాయ్ అండి. ఇప్పుడు నేను చూపిచ్చేది సోయా బీన్ కర్డ్ అండి. ఇక్కడ చైనా వాళ్ళు వీటిని బాగా యూజ్ చేస్తారు. మంచి ప్రోటీన్ ఫుడ్ అని. వీటిని ఎలా తయారు చేస్తారంటే సోయా బీన్స్‌ని ఒక నైట్ అంతా సోక్ చేసేసి వాటిని మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన మిల్క్‌తో తయారు చేస్తారంట. మంచి హెల్తీ ఫుడ్ అని అనుకుంటారండి. సో, అవి నానబెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా కర్రీస్ ఏవి లేవనేసి వెజిటబుల్స్ లేవని చెప్పేసి ఆనియన్ ఉంటే ఆనియన్ పెద్దగా తరుక్కున్నానండి. కొన్ని పెద్దగాను, కొన్ని చాలా సన్నగా తరుక్కున్నాను. ఫస్ట్ బిగ్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నార్మల్‌గా మనం వేసుకున్నట్టు పోపు పెట్టుకొని చిన్న ఆనియన్స్ వేసి 2 టమాటాస్ ప్యూరీ తీసుకున్నానండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత మనకు కావాల్సిన మసాలా వేసుకోవాలండి. ఉప్పు, కారము, నేనైతే గరం మసాలా, కొరియాండర్ పౌడర్ యూస్ చేశాను. అవి బాగా మగ్గిపోయి ఆయిల్ తేలేటప్పుడు మనం కొంచెం సిమ్‌లో పెట్టుకొని పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్‌ను ఈ బీన్ కర్డ్ అండి. బీన్ కర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిల్ మేకర్ లాగానే 15 మినిట్స్ నానేస్తే హాట్ వాటర్‌లో మెత్తగా అయిపోతాయండి. సో, అవి మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, బీన్ కర్డ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా మనం ఒక 5-8 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. మూత మూసుకొని ఉడికించుకోవాలి. తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చాలా బావుంటుంది. మంచి ప్రోటీన్ అండి.